హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే మేము తిరుపతికి వెళ్తున్నాం అనమాట. అసలు తిరుపతి సడన్ ప్లాను మాది. మాకు బ్రేక్ దర్శనం దొరికిందనమాట. అసలు ఎంత హ్యాపీ అనిపించిందో నాకు మా ఆయన ఆ మాట చెప్పేసరికి. అందుకోసం ఇదేమో మార్నింగ్ పూజ అనమాట. ఇంట్లో మార్నింగ్ పూజ చేసి మళ్ళీ నైట్ వెళ్ళేటప్పుడు మళ్ళీ పూజ చేసుకున్నానులేండి. ఇదేమో పొద్దున ఆ రోజు మండే నైట్ వెళ్ళినాం మేము. మండే మార్నింగ్ ఈ పూజ ఇంట్లో అంతా పూజ చేసుకొని ధూపం వేసుకొని వెళ్ళినామన్నమాట. ఇంకా ఇదే చూడండి, పూలు అవన్నీ ఇంకా అట్లా పెట్టేసి పూజ ఒకటైంది. ఇంక పాపకు టైం అవుతుంది కదా, హడావిడి అయిపోయిందనమాట. ఆమె పూజ ఒక్కటి చేసేసి వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత నేను నిదానంగా సర్ది నేను మళ్ళీ తర్వాత లేట్గా వెళ్ళినాలండి. ఎందుకంటే అవన్నీ సర్దుకుంటూ కూర్చుంటే పాపకు టైం అయిపోతుంది కదా. ఇంకా నైట్కి వచ్చేసినాము. ఇంట్లో పూజ అవన్నీ అసలు షూట్ చేసుకోలేకపోయినాం. ఎందుకంటే నైట్ వచ్చేసరికి లేట్ అయింది. ఇంటికి వచ్చేసరికి గబా రెడీ అయ్యి హడావిడి అయిందనమాట. సో అందుకని ఇంకా ఇంట్లో మేము బ్యాగ్ సర్దుకోవడం ఇంకా అట్లా పూజ చేసుకోవడం అవి ఏవి నేను షూట్ చేసుకోలేకపోయినాను. టైం లేదు కదా, అందుకోసం ఇక్కడ డైరెక్ట్ ట్రైన్ ఎక్కినాక ఇంకా అప్పుడు నిదానంగా షూట్ చేసుకున్నాను. ఎక్కినాము, స్టార్ట్ అయిపోయింది. బాయ్ నంద్యాలకు బాయ్ చెప్పి ఇంకా ట్రైన్లో వెళ్తున్నాం అనమాట. నేను పాప బయట నిలబడినాం కొంచెం వీడియో షూట్ చేసుకుందామనేసి. ఇక్కడ ఇంకా చూడండి ఎలా ఉందో. నైట్ 10 అయ్యిందిలేండి. 9:30కి ట్రైన్, 10కి స్టార్ట్ అయిపోయింది. ఇంకా డైరెక్ట్ తిరుపతి అనమాట. ఇంకా ట్రైన్లో ఖాళీగా ఉండడం ఎందుకనేసి ఇంకా తిని స్టార్ట్ అయినాం కదా. సో అందుకని గోరంటాకు తెచ్చుకోండి, అదే పెట్టుకుంటున్నాను. ఇక్కడ గోరంటాకు పెట్టుకుందామని కూర్చొని పెట్టుకుంటున్నాను. ఎందుకో నాకు చాలా ఇష్టం గోరంటాకు. అయితే ఎప్పుడు గోరంటాకు పెట్టుకోవాలనిపిస్తుంటుంది. అదే ఇక్కడ పెట్టుకుంటున్నాను నేను కూడా. ఎంతమందికి ఇది ఇష్టం అనేది నాతో చిన్న కామెంట్ అయితే షేర్ చేసుకోండి. దిగిపోయినాము, తిరుపతికి వచ్చేసినాము. దిగినాము. చలి ఉంది బాబోయ్, వేరే లెవెల్ అనుకోండి. చలి మాత్రం అసలు బాగా బీభత్సంగా ఉండింది చలి. ఇంకా అట్లనే ఉన్నాము, స్వెటర్స్ వేసుకొని అట్లనే శాల్వాలు కప్పుకొని ఇంకా వెళ్తున్నాము. ఇక్కడ నుంచే ఇంకా మేము అదేమంటారు, మార్నింగ్ అయిపోయింది కదా. మార్నింగ్ ఎంత అయింది, 4 కంతా తిరుపతిలో దిగినాము. ఇక్కడ నుంచి రెస్ట్ రూమ్లు ఉంటాయి కదా. ఇక్కడ తిరుపతిలో బస్ స్టాండ్ దగ్గర రెస్ట్ రూమ్ ఉంటే అక్కడికి వచ్చేసి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పైకి ఎక్కాలని ఇక్కడ రెస్ట్ రూమ్ల కోసం వెయిటింగ్, అదే వెళ్తున్నాం అన్నమాట. స్టేషన్ నుంచి పైకి ఇంకా ఇక్కడ వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము, అయిపోయిందా, రెడీ కూడా అయిపోయినామా, రెడీ అయిపోయి వెళ్తున్నట్లున్నాము. పైకేమో వెళ్తున్నాము. ఓకే, అసలు ఎక్కడ ఏం షూట్ చేసుకోలేకపోయినాను నేను, నిజమే. ఇంకా అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి ఇంకా అవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ వెళ్తున్నాం అనమాట. పైకి వెళ్తున్నాము, కొండపైకి వెళ్ళి మాకు ఒక లెటర్ వచ్చింది. అదే రికమెండేషన్ లెటర్. ఆ లెటర్ అక్కడ సబ్మిట్ చేస్తే మనకు ఏ టైం వెళ్తామనేది వాళ్ళు టైం చెప్తారనమాట. అందుకోసం ఇక్కడ వెళ్తున్నాము పైకి. ఇది పైకి వెళ్ళేది. ఇంకా పైకి వెళ్ళి అక్కడ అన్నీ చూసుకొని, ఎప్పుడు ఆ రోజు అవ్వలేదులేండి మాకు దర్శనం, నెక్స్ట్ డే అయిందనమాట. ఇంకా కొన్ని పిక్స్ కూడా తీసుకోవాలిగా. నేను పాప సేమ్ డ్రెస్ వేసుకున్నాం కదా, అందుకోసం ఇద్దరం సరే ఒక పిక్స్ అయితే తీసుకున్నాము. చూడండి, ఇదంతా పై తిరుపతిలోనే అనమాట. ఇంకా మధ్యాహ్నం ఏం తినాలని ఎవరికి నచ్చినది వాళ్ళు తిన్నాంలేండి. చపాతీ, పన్నీర్ కర్రీ, అదేదో గోబీ రైస్, అట్లా ఎవరికి నచ్చింది వాళ్ళు ఫుడ్ తెప్పించుకున్నారనమాట. ఇంకా గోబీ రైస్, చపాతీ, పన్నీర్ కర్రీ, ఇంకేమో మా వాళ్ళు వచ్చినాక వాళ్ళు కూడా ఏదో తెప్పించుకున్నారు. ఆ తర్వాత తిని కొంచెం షాపింగ్ అయితే మళ్ళీ నెక్స్ట్ డే టైం ఉండదు కదా, అందుకని షాపింగ్ కూడా చేసేద్దామనేసి షాపింగ్ వచ్చినాము. ఏం కొంటాం షాపింగ్ అంటే, అంటే పాప చిన్నవి బుట్టలు ఏవో కొనింది. ఆ తర్వాత ఇది బ్యాంగిల్స్ తీసుకున్నాము, బాగున్నాయి బ్యాంగిల్స్ అవి కూడా.
బుట్టలు కూడా బాగున్నాయి. ఇంకా అదే చూసుకొని మాకు రూమ్ కూడా ఇచ్చినారనమాట. రూమ్ దగ్గరికి వచ్చేసినాము మేము. మాకు ఇచ్చిన రూమ్ దగ్గరికి వచ్చేస్తున్నాము. బాగుంది, ఓకే, నాట్ బ్యాడ్ రూము. ఇంకా రూమ్లో అన్నీ పెట్టేసి, అబ్బా ఎంత చలి అంటే అసలు చలి చంపుతుంది అనుకోండి. చలి మాత్రం వర్షం పడుతుంది, చలి పెడుతుంది, ఇంకా అన్నీ అన్నీ ఒకేసారి వచ్చితే ఎట్లుంటుందో అట్లుంది. ఈదరగాలులు అనుకోండి, తుఫాన్ ఉంది కదా, అందుకోసం బాగా ఈదరగాలులు పడుతున్నాయి. ఇంకా ముఖం చూడండి వాడిపోయింది పొద్దునుంచి. ఇంకా అట్లనే బయటనే వెయిట్ చేస్తున్నాం కదా, రూమ్ రానికే కాస్త టైం పట్టింది. ఇంకా అందుకోసం ఇంకా చూడండి చలితో ఎట్లా కప్పుకున్నారో. బాగా చలి ఉంది. నేను అప్పుడే స్వెటర్ తీసేసినాను. ఇంకా అసలు రాలేకున్నారనుకోండి ఆ చలికి. బీభత్సంగా ఉండింది చలి మాత్రం. మా వారు చూడండి ఎక్కడికి వచ్చినా వదిలిపెట్టవా అని తిడుతున్నాడు నన్ను. అంటే ఆయన అంతే, ఆయనను చూపించకుండా మేము ఏం చేసుకున్నా ఓకే. ఇంకా రూమ్లోకి పెట్టేసినాక మళ్ళీ ఇట్లా బయటకు వచ్చేసినాం. మంచిగా అనిపిస్తుంది ఇక్కడ అనేసి కొంచెం వీడియో తీసుకుందామని వచ్చినాము ఇక్కడికి. బాగుంది అనమాట. చెట్లు అసలు సూపర్ ఉందంటే సూపర్ ఉందిలేండి ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది. కొంచెం అట్లా రోడ్డు మీదకి నడుచుకుంటూ చలి పెడుతుంది, అయినా సరే ఆ మూమెంట్ని మనం మిస్ అవ్వద్దు అనే ఉద్దేశంతో బయటకు వచ్చినాము. చాలా అంటే చాలా, ఇప్పుడు నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా ఆ క్లైమేట్ అనేది గుర్తొస్తుంది బాగా. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా తీసుకోండి. ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత వీడియోకి లైక్ ఇచ్చి వీడియో కంటిన్యూ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా బాగుంది. తిరుపతి మొత్తం మంచిగా షూట్ చేసినాను అనమాట. మంచి మంచి మూమెంట్ని అయితే క్యాప్చర్ చేసినాను. ఇదేమో మళ్ళీ నైట్ బయటకు వచ్చినాము తినడానికి అనేసి, తినేసి కాస్త మళ్ళీ అటు ఇటు తిరిగేసి ఆ చలిలో ఎంత ఎంజాయ్ చేసినామంటే అంత ఎంజాయ్ చేసినాము. ఆ చలిలో కూడా బాగుండింది. బాగా మెమొరీగా మిగిలిపోయిందనమాట ఈ మూమెంట్ అయితే. అందరం మంచిగా ఎంజాయ్ చేసినాము హ్యాపీగా చలితో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.